హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం నాణ్యతను మరింత పెంచేలా కూటమి ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ను ప్రాజెక్టును శ్రీకారం చుడుతుంది. ఇప్పుడే కడపలో ఒక మోడల్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 155 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి సమగ్రత విభాగం ప్రతిపాదనను సిద్ధం చేసింది. సగటుకు 40% పాఠశాలలో ఒకటి చొప్పున ఏర్పాటు చేసి స్కూలుకు మధ్యాహ్నం భోజనం సరఫరా చేయనున్నది. తొలి దశలో భాగంగా మొత్తం 155 కిచెన్లతో 6,107 పాఠశాలల్లో 5.31 కోట్ల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. తర్వాత ఈ ప్రాజెక్టును దశల వారీగా రాష్ట్రంలో 45,000 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు కవర్ అయ్యేలా విస్తరిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ను 1,02,000 చదరపు అడుగుల్లో నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో ఫ్రిడ్జు, కాయగూరలు పెట్టే బాస్కెట్లను, సీసీ కెమెరాలు, ఇతర వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక కిచెన్ నిర్మాణానికి 55 లక్షల వ్యయం అవుతుంది. మధ్యాహ్నం భోజనం కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి నిధులను స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టుకు ఉపయోగిస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి కేంద్రానికి లేఖ రాసింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.